వైఎస్ఆర్సీపీ పార్టీతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం రాజకీయంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండగా వ్యవసాయం చేయడానికి విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటుకు రాజీనామా చేశానని ప్రకటించడం పార్టీ వర్గాలను విన్నయపరుస్తుంది, ఆశ్చర్యానికి గురి చేసింది. రాజ్యసభ ఎంపీగా ఆయన ఎమర్జెన్సీ సర్వీస్ లో పని చేయట్లేదు. పార్లమెంటు సమావేశాలు జరిగేదే ఏడాదికి 3 లేదా 4 సెషన్లు, అందులోన హాజరు తప్పనిసరి కాదు. పైగా పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. హడావుడిగా పార్టీ తరపున హల్చల్ చేయడానికి ఖాళీగా ఉన్న ఆయన ఎంపీగా ఉండే వ్యవసాయం కూడా చేసుకోవచ్చు, హార్టికల్చర్ లెక్చర్స్ కూడా ఇవ్వవచ్చు. అలాంటప్పుడు రాజీనామా ఎందుకని పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజం, పార్టీలో నెంబర్ 2గా ఒక వెలిగిన నేత విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక లోకుట్టు పార్టీలో కీలక నాయకులకు ముందుగానే తెలుసని పార్టీలో ప్రచారం అయితే జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ విదేశీ టూర్లో ఉండగా విజయసాయిరెడ్డి పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయడంపై సొంత పార్టీతో పాటు అధికార ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోని పార్టీలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితుడైన సాయిరెడ్డి రాజీనామాకు భయం, ఒత్తిడే కారణాలు కావచ్చు అని కొంతమంది పార్టీ నేతలైతే విశ్వసిస్తున్నారు. పార్టీకి అద్భుతమైన సేవలు అందించిన వ్యక్తి విజయసాయిరెడ్డి ఓటమి తర్వాత శక్తిని కూడదీసుకుంటున్న సమయంలో రాజీనామా చేయడం విస్మయం కలిగిస్తుందని పార్టీ అంతర్గతంగా చర్చ అయితే జరుగుతుంది. సాయిరెడ్డిని రాజకీయంగా అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాగా, ఆయన మాత్రం తనకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు అండదండలు అందించారని ప్రకటించడం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి సానుకూల ప్రకటన కూడా చేయడం వెనుక పెద్ద కుట్రే ఉందని వైసీపీ వర్గాలైతే అంచనాలు వేస్తున్నాయి. కాగా గత కొద్ది కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై విజయసాయిరెడ్డి అసంతృప్తితో ఉన్నారని, నెంబర్ 2 స్థానంలోకి సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి చొచ్చుకు వస్తున్నారని ఆయన భావిస్తున్నారని కొందరు నేతలైతే అంటున్నారు. పైగా ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాలతో పాటు కేంద్రంలోనూ విజయసాయిరెడ్డి దూకుడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళెం వేశారని, మరోవైపు కుమార్తె, అల్లుడు ఆస్తి వ్యవహారాలు, కాకినాడ పోర్టుతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ వేగవంతం కావడం కూడా ఆయన్ను భయాందోళనకు గురి చేసింది అని పార్టీ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఆ ఒత్తిళ్ల కారణంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగే రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఉంటారని పార్టీ వర్గాలైతే భావిస్తున్నాయి. ఏది ఏమైనా సరే కానీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. కానీ కూటమికి, తెలుగుదేశం, జనసేన పార్టీకి మాత్రం లాభమే అని చెప్పవచ్చు.